హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాచీ చార్ట్స్. మనకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే పనులు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలన్నట్టుగా వార్తలు ఉన్నాయి. అది తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు గంట సింబల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ముందుగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు ముందుగా తెలియడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక వివరాలకు వెళ్తే, ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తాళం చేతులు ఇచ్చి వసతులు కల్పించలేకపోవడం వల్ల ఏదైతే ఉన్నదో నీరు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ ఫెసిలిటీ కానీ, లిఫ్ట్ ఫెసిలిటీ కానీ లేని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ త్వరితగతిన వేగంగా కార్యక్రమాలు చేపట్టి త్వరగా పేదవాళ్లకు ఆ ఇల్లులు ఇచ్చేయాలన్నది మన లీడర్లు అయితే మాట్లాడుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, తప్పక చూడండి. డిఈ మంగమ్మకు వినతి పత్రం అందిస్తున్న గంగారెడ్డి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పేదలకు తూంకుంటలో 2 పడక గదులు ఇళ్లను కేటాయించారని, ఆ ఇళ్లకు విద్యుత్ మీటర్లను బిగించి సరఫరా ప్రారంభించాలని కోరుతూ మింట్ కాంపౌండ్లోని డివిజనల్ ఇంజనీరింగ్ మంగమ్మను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డబుల్ ఇళ్ల లబ్ధిదారుల ప్రతినిధి గంగారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన పేదలకు తూంకుంటలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు కలిసి విన్నవించామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత ఆలస్యమైందని, వీలైనంత త్వరగా కొత్త టెండర్లను పిలిచి తూంకుంట డబుల్ ఇళ్ల గృహ సముదాయాలకు విద్యుత్ సరఫరా ఏర్పాటుకు చర్యలు చేపడతామని మేడ్చల్ డిఈ మంగమ్మ గారు తెలియజేశారని చెప్పారు. నాదేమో తూంకుంట 1000 మంది ఉన్నారు, అందరు నేను ఒక్కనే వచ్చి కలుద్దామని వచ్చినారు. మీరు ఏం చేస్తారంటే మా ఇంటికి రాదు, అందరికి వస్తుంది. డబ్బులు కట్టి 2 నెలలు అయిపోయింది. నువ్వు పని చేసి మాకు నెల లోపల కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. నీ డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు. పని మాకు టెండర్ ఇస్తారా, లేదంటే సీఎం ఆఫీస్ జరిగి తుమ్ముకుంటా ప్లేస్ మురారపల్లి కైసార్ నగర్ సోప్ మిల్కే జాతీయ పని కైసార్ డైరెక్ట్ సీఎం ఆఫీస్ పోతాం, జిహెచ్ఎం దాటి పోయి మనం మాట్లాడతాం. ఆడ భయం లేదు. ఇక్కడ వస్తేనే ఉల్టా పడ్డా మాట్లాడుతున్నారు. మాటలు వద్దానుకుంటా రికార్డ్ చేద్దాం, మాట్లాడి పని తొందరగా అయితే గరీబ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదైనా గవర్నమెంట్ గురించి కూడా మరి ఎట్లా దాని గురించి కూడా మాట్లాడాలి పిల్లలకి. అది నేను చెప్పేది. ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? తీస్తున్నా సార్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe.